నాగ చైతన్య గారైతే హిట్ కొట్టేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టారనమాట 'తండేల్' సినిమాతో. యాక్చువల్‌గా 'తండేల్' మూవీ రిలీజ్‌కి ముందు నుంచే మూవీ పైన మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది. సాంగ్స్ వల్ల కావచ్చు, అలాగే నాగ చైతన్య గారి క్యారెక్టర్ వల్ల కావచ్చు, ఆయన గెటప్ వల్ల కూడా కావచ్చు, అలాగే సాయి పల్లవి గారు ఉన్నారు కాబట్టి ఆమె ఉన్నా కూడా కొంచెం పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి ఎటు చూసినా మూవీకి అయితే మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది. అలాగే మూవీ టీం వాళ్ళు కూడా మంచిగా ప్రమోట్ చేశారు మూవీని. ప్రెస్ మీట్స్ పెట్టడం కానీ, ఈవెంట్స్ చేయడం కానీ, అటు బాలీవుడ్లో కానీ, తమిళ్లో కానీ, ఇటు తెలుగులో కానీ అన్ని చోట్ల మంచి ఈవెంట్స్ అయి పెట్టి మూవీని అయితే బాగా ప్రమోట్ చేశారు. వాళ్ళ కష్టానికి అయితే మంచి ఫలితం అయితే వచ్చిందనమాట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత నాగ చైతన్య గారు అయితే మాత్రం మంచి హిట్ అయితే అందుకున్నారు. ఆల్రెడీ మూవీ టీం ఏం ఫిక్స్ అయ్యారు, ఈ మూవీతో ఖచ్చితంగా నాగ చైతన్య గారు 100 crores అయితే కొడతారు. 100 crores లిస్ట్లో అయితే ఆయన జాయిన్ అవుతారని చెప్పి మూవీ టీం అయితే ఫిక్స్ అయింది. ఇప్పుడు అదే విధంగా నాగ చైతన్య గారు అయితే మాత్రం 100 crores లిస్ట్లో జాయిన్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. ఆల్రెడీ ఈ మూవీ 4 రోజులు కలుపుకొని 73 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. అలాగే 5వ రోజు కూడా మొత్తం కలుపుకుంటే ఈ మూవీ 80 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టిందని కూడా తెలుస్తుందనమాట. ఏదైనా మూవీ రిలీజ్ అయితే వీకెండ్స్ టైంలో బాగా మంచిగా కలెక్షన్స్ అయితే రాబడుతుంది. తర్వాత వీక్ డే స్టార్ట్ అవగానే, మండే కానీ ట్యూస్డే కానీ స్టార్ట్ అవగానే కొంచెం డ్రాప్ అయితే కనబడుతుంది. బట్ 'తండేల్' విషయంలో అయితే అది జరగలేదు. మండే చూసుకోవచ్చు, అలాగే ట్యూస్డే చూసుకోవచ్చు, స్టడీగా వెళ్తున్నాయి కలెక్షన్స్. మరీ ఎక్కువ అని లేదు కానీ అలాగే డ్రాప్స్ కూడా ఎక్కువ లేకుండా స్టడీగా అయితే వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడు 5 రోజులు కలుపుకొని 80 కోట్ల పైన అయితే ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టింది. పక్కగా మరొక 2-3 రోజులు అయితే ఈ మూవీ 100 crores అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది అనమాట. అలాగే మరో 2 రోజులు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఫినిష్ చేసుకొని హిట్ స్టేటస్ లో అయితే ఈ మూవీ జాయిన్ అవుతుంది. కమింగ్ డేస్ వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే February 14th అలా ఉంది కాబట్టి పక్కగా మంచిగానే ఈ మూవీకి యూజ్ అవుతుంది అనమాట, ఇంకొంచెం కలెక్షన్స్ పెంచుకోవడానికి. ఇప్పటి వరకు అయితే నాగ చైతన్య గారు మంచి హిట్ అయితే అందుకున్నారు. కెరియర్లోనే ఫస్ట్ 100 crores మూవీస్లో అయితే ఆయన కూడా జాయిన్ అయ్యారనమాట. చూద్దాం మరి ఇంకా రాను కూడా ఆయన మంచి కథలు ఎంచుకొని కొంచెం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కథలు తీసుకున్నారంటే మాత్రం పక్కాగా ఆయన మరిన్ని హిట్స్ అయితే అందుకుంటారు. అయితే ఈ మూవీ పైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.